అందరికీ హాయ్ అండి. ఇదొచ్చేసి మనకి ఎల్‌జీ టాప్ లోడ్ వాషింగ్ మిషను. దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి ఐఈఆర్ఆర్ వస్తుంది. ఈ ఐఈఆర్ఆర్ అంటే మనకి మిషన్‌లో వాటర్ లెవెల్ అనేది సరిగ్గా లేదని అర్థం. మనకి చాలా సందర్భాల్లో ఈ ఐఈఆర్ఆర్ వస్తది. ఉదాహరణకి మనకి ఇన్‌లెట్ వాల్వ్‌కి సరిగ్గా వాటర్ రాకపోయినా, బ్యాక్ సైడ్ ఏమైనా డస్ట్ లాక్ అయిపోయినా, డ్రైన్ మోటార్ నుంచి ఈ విధంగా వాటర్ పోయినా సరే మనకి ఐఈఆర్ఆర్ వస్తది. అయితే దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి డ్రైన్ ఉంటది కదండీ! మనకి డ్రైన్ పైప్ నుంచి ఈ విధంగా వాటర్ అనేది బయటకొచ్చేస్తుంది. ఈ విధంగా రావడం వల్ల మనకి ఇన్‌లెట్ వాల్వ్ నుంచి వచ్చిన వాటరు అవుట్‌లెట్ నుంచి బయటికెళ్ళిపోతుంది. చూడండి ఈ సైడ్ నుంచి మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ సైడు మనకి బ్యాక్ సైడ్ ఒక డ్రైన్ బూట్ ఉంటది. ఈ డ్రైన్ బూట్ సరిగ్గా లాక్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ విధంగా వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. మనం దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని చూడండి ఇది డ్రైన్ బూటు. మనకి ఈ విధంగా లోపల అదంతా క్లీన్ చేసుకోవాలి నీట్‌గాను ఒక క్లాత్ పట్టి. చూడండి మీకు చూపిస్తాను ఏ విధంగా క్లీన్ చేయాలో. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా అదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మనకేమవుద్దంటే ఆహ్, మనకి డ్రైన్ బోర్డ్ ఉంటది కదండీ! ఎడ్జెస్ కరెక్ట్‌గా లాక్ అవుతాయి. లాక్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఆ సైడ్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదొచ్చేసి మనకి డ్రైన్ మోటరు. ఈ విధంగా ఉంటది మనకి డ్రైన్ మోటరు. దీని ఫిట్టింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనకిక్కడ సైడ్‌ని డ్రైన్ మోటర్ ఉంటది. ఇదేం చేస్తదంటే మనకు బూట్‌ని అన్‌లాక్ చేస్తది. ఇదొచ్చేసి మనకి ఇన్‌లెట్ వాల్వ్ యొక్క బ్యాక్ సైడ్ ఫిల్టర్ ఉంటది. దీన్ని కూడా ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనం మిషన్ అయితే స్టార్ట్ చేసాం. మిషన్‌లోకైతే వాటర్ వస్తుంది. చూడండి మనకి వాటర్ అయితే వస్తుంది. మీకోసారి నేను అవుట్‌లెట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి అవుట్‌లెట్ నుంచి మళ్ళీ వాటర్ ఏమైనా బయటికెళ్ళిపోతుందో లేదో అని. ఇదిగోండి మనం అవుట్‌లెట్ దగ్గరికొచ్చాం. ఇదొచ్చేసి మనకి డ్రైన్ పైపు. సో, ఇదివరకైతే మనకి కంటిన్యూ‌గా వాటర్ అయితే పోయేది. సో, మనకి వాటర్ అయితే ఆగిపోయింది. మనకి చాలా సందర్భాల్లో ఐఈఆర్ఆర్ రావడానికి ఈ డ్రైన్ వాలే కారణం అండి. సో, ఫైనల్‌గా మన కంప్లెయింట్ అయితే క్లియర్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ప్యానెల్ ఉంటది. ఆ ప్యానెల్‌ని మనం ఇడిసి ఇటువైపు ఒక స్క్రూ, అటువైపు ఒక స్క్రూ ఉంటది. 2 స్క్రూలను టైట్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకే అండి. థాంక్ యూ.